హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఈరోజు టాపిక్ ఏంటంటే, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు అంటే ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ట్రిక్స్ ఫాలో అవ్వాలి వ్యూస్ ఎక్కువ రావడం కోసం. సో మీరైతే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తారు, వాటికి ప్రాపర్ థంబ్నెయిల్ ఇవ్వండి, హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేయండి, ఎండ్ కార్డ్స్ యాడ్ చేయండి, టైటిల్ యాడ్ చేయండి, ప్రాపర్ టైటిల్ యాడ్ చేయండి. మీరు చాట్ జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ టైటిల్, యూట్యూబ్ డిస్క్రిప్షన్, యూట్యూబ్ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ కొడితే చాట్ జీపీటీ మీకు ఇస్తుంది. అది కొంచెం కాపీ పేస్ట్ చేయండి. బెటర్ అంటే ల్యాప్టాప్ ఉంటే ఈజీ ఎడిటింగ్ పర్పస్కి, ఫోన్లో కొంచెం కష్టం కాపీ పేస్ట్ చేసేది. సో ఇంకో ట్రిక్ ఏంటంటే, మీరు షార్ట్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా మీ షార్ట్ని మీరే చూడటం, లేకపోతే మీ వీడియోని మీరే చూడటం, అలా అయితే అసలు చేయనే వద్దు, అలా చేయకూడదు. సో మీ షార్ట్ మీరు ఓపెన్ చేసి అనలిటిక్స్ ఓపెన్ చేసి చూడటం, మామూలుగా ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారో అలా చేయొద్దు. కావాలంటే మొబైల్ అయితే ఎవరో వీడియోస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఎవరో వీడియోస్కి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేయండి, అక్కడ కౌంట్ తెలుస్తుంది. అదేంటంటే కొంచెం లేట్గా అప్డేట్ అయ్యిద్ది, ఓకే. ప్లస్ యూట్యూబ్ స్టూడియోలో చూసుకోండి, కానీ మీ వీడియోని మీరైతే చూసుకోవద్దు దయచేసి. అదొక ట్రిక్. ఇంకొచ్చేసరికి థంబ్నెయిల్స్ ప్రాపర్గా యాడ్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వండి మ్యాక్సిమం. ఏ కామెంట్ని ఇగ్నోర్ చేయొద్దు. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తే ఏమైందంటే యూట్యూబ్ ఆల్గోరిథం ఏం చేస్తుందంటే, ప్రతి కామెంట్ ఇస్తే అక్కడ సంథింగ్ ఆ కంటెంట్లో ఏదో విషయం ఉందని, ఆ కంటెంట్ నిజంగా వ్యాలిడ్ అని చెప్పి వేరే వాళ్ళకి ప్రపోజ్ చేస్తుంది ఇంటర్నల్గా. సో ప్రతి కామెంట్ రిప్లై ఇవ్వండి. మీ వీడియోస్ షార్ట్స్ మీరే చూసుకోవద్దు. ప్రతి వీడియోకి లెంతీ వీడియోస్ చేయండి మ్యాక్సిమం. షార్ట్స్ ఓకే, లెంతీ వీడియోస్ చేయండి. వీడియో థంబ్నెయిల్ చూసి మన కంటెంట్ ఎవరైనా చూసేది. ప్రాపర్ గుడ్ థంబ్నెయిల్ పెట్టండి. నేనైతే పోస్టర్ మేవాళ్ళు క్యాన్వాలో ఎడిట్ చేసుకోండి. క్యాన్వాలో యూట్యూబ్ థంబ్నెయిల్ బాగా ఎడిట్ చేసుకోవచ్చు, మన కష్టం. ప్లస్ వేరే వాళ్ళ థంబ్నెయిల్ కాపీ చేసుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో. అది కూడా రివ్యూజర్ కంటెంట్ అని వస్తుంది. ప్లస్ యూట్యూబ్లో వీడియోస్ డౌన్లోడ్ చేసి మళ్ళీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేయొద్దు, అది కూడా రివ్యూజర్ కంటెంట్ అని వస్తుంది. వేరే వాళ్ళ మ్యూజిక్ కూడా కాపీ చేయొద్దు, ఎందుకంటే యూట్యూబ్ లైసెన్స్డ్ ఆడియోనే ఉంది. మీరు కావాలంటే ఆ యూట్యూబ్ లైసెన్స్డ్ ఆడియో యూజ్ చేసుకోవచ్చు. అది యూట్యూబ్ స్టూడియో ఎడిటర్లో మీరు కనుక వెళ్తే అక్కడ కొన్ని ఆడియోస్ సజెస్ట్ చేస్తుంది. అది యూట్యూబ్ లైసెన్స్డ్ ఆడియోస్ అవి అయితే మనం కొంతమంది ఓల్డ్ వీడియోస్లో ఏం చేస్తారంటే ఓన్లీ సైలెంట్గా ఉంటుంది వీడియో అంతా. కావాలంటే ఇప్పుడు ఆ వీడియోస్ని మీరు వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు.